పూనం పాండే బతికి లేదు, చనిపోయింది అని చెప్పి తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో నిన్న ఒక పోస్ట్ రాగానే ఆల్మోస్ట్ అదే సోర్స్‌గా భావించి ప్రధాన ఛానల్స్ అన్నీ కూడా చనిపోయిందనే వార్తనైతే ప్రచురించేశారు. సరిపోయింది. అంతవరకు బానే ఉంది. ఈ అమ్మాయికి ఎప్పటినుంచో ప్రాంక్స్ చేయడం చాలా అలవాటు. అంటే లైక్ రకరకాల ప్రాంకులు చేసేది. బ్లెస్డ్ విత్ ఎ బేబీ బాయ్ అని పోస్ట్ పెడతదనమాట. హాయ్! వావ్! కంగ్రాచ్యులేషన్స్ ఎలా అని అందరూ అడుగుతా ఉంటే ఏప్రిల్ ఫూల్ అనుకుంటూ వస్తది. సో, ఇట్లాంటి తెలివితేటలు కొంచెం అతి తెలివితేటలు ఎక్కువే ఉన్నాయి. మోస్ట్‌లీ ఏం చెప్పారంటే సర్వైకల్ క్యాన్సర్ గర్భాశయకు సంబంధించినటువంటి క్యాన్సర్‌తో ఆవిడ బాధపడుతూ ఆహ్, అనుకోకుండా ట్రీట్మెంట్ కాస్త వికటించి చనిపోయింది అని ఒక వార్త ఇంత పెద్ద పోస్ట్ వచ్చింది ఆమె అఫీషియల్ అకౌంట్‌లో. చాలామంది అయ్యో పాపం అనుకున్నారు. మనం కూడా బాధపడ్డాము. అసలు విషయానికొస్తే ఆమెకు 2 ఫోటోలు వెనక్కెళ్తే నాకు నిన్ననే డౌట్ వచ్చింది చాలామందికి. బేసికల్లీ సర్వైకల్ క్యాన్సర్ ఉంటే సరే టెలిథెరపీ చేస్తారు, రేడియోథెరపీ చేస్తారు, బ్రాకీథెరపీ చేస్తారు. ఇంకా కావాలనుకుంటే మన లూప్ ఎలక్ట్రోసర్జికల్ ఎక్సెషన్ ప్రొసీజర్ చేస్తారు. ఉంటాయి. రేడియేషన్ థెరపీ ఇవన్నీ చేస్తారు. ఈవెన్ సర్వైకల్ కానిజేషన్ కూడా చేస్తారు. బట్ ఎన్ని చేసినా, ఎన్ని చేయకపోయినా ఖచ్చితంగా క్యాన్సర్ అంటే కీమోథెరపీ చచ్చినట్టు చేస్తారు. అది 100%. ఒకసారి కీమోకెళ్ళిన తర్వాత మనకేంటంటే ఐబ్రోస్ మీదే కాదు, అసలు ఒంటి మీద ఎక్కడా జుట్టు ఉండదు. దాని ప్రొసీజర్ అది. అంటే అట్‌లీస్ట్ మినిమమ్ 2 సెలైన్స్ ఎక్కించుకున్నా చిన్న తేడా తెలుస్తా ఉంటది. పోతది హెయిర్ అంతా. ఎంతమందికి చూసాం మనం. 'హంసానందిని' అలాగే, 'సోనాలి బింద్రే' అలాగే, 'మమతా మోహన్ దాస్' అలాగే అంటే సెలబ్రిటీస్ గురించే మాట్లాడుకుంటే అంటే పర్సనల్‌గా మనకు చాలామందికి తెలుసనుకోండి. సో, ఆ రకంగా చూసుకుంటే సరే ఈ అమ్మాయి 4 రోజుల క్రితం పోస్ట్ చూసిన స్విమ్మింగ్ పూల్‌లో ఆ హెయిర్ పోనీ విగ్ పెట్టిందేమో విగ్ అనుకున్నా కాదు. ఆ హెయిర్ మంచిగా ఫ్లోట్ అయ్యి స్విమ్మింగ్ చేసింది. అంత మంచి జుట్టు ఉంది ఈ పిల్లకి. ఎప్పటినుంచి ట్రీట్మెంట్ తీసుకుంటుంది సర్వైకల్ క్యాన్సర్ అన్నారు. మరి ట్రీట్మెంట్ తీసుకుంటే కొన్నాళ్ళ నుంచి తీసుకోగా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత పోనీ ఆమె చనిపోయిందంటే ఏమన్నా అనుకోవచ్చు. ఇట్లా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగానే చనిపోయే వరకైతే ఎవరు రారు. మరి ఏంటి నిజంగానే ప్రాంక్ చేసిందా? లేకపోతే అసలు ఏం జరుగుతుందా అని చాలామంది అనుకుంటే లైమ్ లైట్‌లోకి రావడానికి అప్పుడప్పుడు ఈ పిల్ల చేసే వేషాలు మామూలువి కాదు. 'కింగ్‌ఫిషర్' క్యాలెండర్ ఓడొచ్చి అమ్మ కొంచెం సెమీ న్యూడ్ ఫోటోలుంటే సెమీ న్యూడ్ ఏం కాదమ్మా నేను ఫుల్ న్యూడే ఇస్తాను తీసుకోండి అని ధైర్యంగా చెప్పినటువంటి మనిషి. అండ్ నెక్స్ట్ ఆహ్, ఇండియా వన్ డే వరల్డ్ కప్ గెలిస్తే నేను నగ్నంగా స్టేడియం అంతా తిరుగుతానని చెప్పేసింది. ఇట్లాంటి పిల్ల ఎప్పుడూ తరచుగా వివాదాల్లో ఉంటూనే ఉంటది. ఇప్పుడు కూడా సడెన్‌గా మొత్తం నేషనల్ మీడియా అంతా ఆమె వైపు చూసుకునేలాగా ఒక ఫేక్ పోస్ట్ అనేది పెట్టింది. సరే ఏదేమైనా ఈ అమ్మాయి అయితే చావలేదు, బతికే ఉంది. ఫ్యూచర్‌లో నిజంగా చనిపోయినా సరే నమ్మి చావరు ఎవరైనా సరే. ఇట్లాంటివి పెట్టకండి పోస్ట్‌లు ఎందుకు? థాంక్ యూ సో మచ్.